హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సంగీత స్వామి బ్లాగ్స్ 97. హౌ ఆర్ యూ ఆల్? ఐ హోప్ యూ ఆల్ ఆర్ గుడ్. నేను కూడా చాలా బాగున్నాను. సో ఇంకా మేము మేడారంకి వెళ్ళాము సమ్మక్క తల్లి జాతరకి. సో ఇంకా ఫస్ట్ వెళ్ళిన రోజే దర్శనం చేసుకున్నాను నా ఫ్రెండ్స్ తోటి. ఇంకా నేను ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళినాయి 2 కొబ్బరికాయలు అండ్ 2 బెల్లం ముద్దలు అండ్ ఇంకా పసుపు కుంకుమ అన్నీ కూడా వాటికి అక్కడ తీసుకొని వాటన్నిటికీ మంచిగా బొట్లు పెట్టేసి అమ్మవారికి అప్పచెప్పినాం. ఎందుకంటే సమ్మక్క తల్లికి సారక్క తల్లికి బెల్లం అంటే బెల్లాన్ని బంగారం అని అంటారు. సో దాన్ని మనం అప్పచెప్తే మంచిది. సో ఇంకా మేమందరం కలిసి మార్నింగ్ నైట్ అంతా పడుకొని ఇంకా మార్నింగ్ మా ఫ్యామిలీ వాళ్ళందరితోటి కలిసి ఇంకా మేమందరం జంపన్న వాగ్కి వెళ్తున్నాము. సో ఇంకా జంపన్న వాగ్లో అందరం కలిసి వెళ్తున్నాము, ఫ్యామిలీ అందరం కలిసి. వెళ్ళేటప్పుడు చూడండి ఇక్కడ ఎంత రష్ ఉన్నారో అసలు. ఇంకొక దగ్గర ఆగి అందరం కలిసి సోడాలు తాగేసాము. సోడా తాగేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. చాలా వాకింగ్ చేయాలి. ఎంత నడిచినా కూడా అసలు నడిచిన ఫీలింగే ఉండదు. ఎన్ని వేల మంది, ఎంత లక్షల మంది ఉన్నారో చూడండి జంపన్న వాగులో. ఆ ఒకటే రోజు అంత మంది ఉన్నారంటే 3-4 డేస్ ఇంకా ఎంత మంది వస్తూ ఉన్నారో పోతున్నారో తెలీదు. అక్కడ అనౌన్స్మెంట్ ఒక కుంభమేళా అని కూడా చెప్పొచ్చు. ఎంత మంది జనాలు అసలు నిజంగా పురుగుల్లాగా కనిపిస్తున్నారు కెమెరా పైకి పెట్టి చూపిస్తే. ఇంకా అందరం కలిసి జంపన వాగులో స్నానం చేసేసి ఇంకా చిలకల గుట్టు గేట్ దగ్గరకు వచ్చాము. దీనికి స్పెషల్ ఏంటంటే సమ్మక్క తల్లి పసుపు కుంకుమ రూపం నుంచని ఇందులోకి వెళ్ళే బయటకు వస్తుంది కాబట్టి ఇంకా ఆ రోజు అక్కడే మేకలు కోయడము, ముగ్గులు వేయడము, కుంకుమ పసుపు అండ్ కొబ్బరికాయలు అన్నీ అక్కడే చేసేస్తారు. ఎందుకంటే సమ్మక్క తల్లి ఆ రూట్లోనే వస్తుంది కాబట్టి ఇంకా ఎవరైనా కోరుకున్న వాళ్ళు కూడా అక్కడే చేసేస్తారు. సో ఇంకా మేము కూడా కొబ్బరికాయ కొట్టేసి అక్కడ నుంచని మేము తీసుకున్న షట్టర్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ మేము నార్మల్గా ఎలా అంటే కవర్లు కట్టిన రూమ్ తీసుకున్నాము. దానికి 1500 అయింది 3 డేస్కి. ఇంకా మేము మా మమ్మీ అందరినీ పిలిచి కుంకుమ పసుపు పెడుతుంది. ఎందుకోసం అంటే మేము ఇంకా మా తీసుకున్న రూమ్లోనే గద్దెలు వేసేసాము. ఒకటి లక్ష్మీ తల్లి, సమ్మవ తల్లి, సారవ తల్లికి గద్దెలు వేసింది మా మమ్మీ. సో వాటిలో నుంచనే ఇంకా వాటికి కూడా బెల్లం కొబ్బరికాయలు అన్నీ పెట్టేసి మేము బెల్లం జోకించడానికి వెళ్తున్నాము. బెల్లం మీన్స్ బంగారం దగ్గరికి వెళ్తున్నాం. ఎందుకంటే మా అక్క కొడుకు ఒక చిన్న హెల్త్ ఇష్యూ వచ్చింది. సో ఆ హెల్త్ ఇష్యూ క్యూర్ అయితే వాడెత్తు బంగారం ఇస్తామని మొక్కుకున్నారు. ఇంకా అమ్మవారి దయ వల్ల వాడికి అంత మంచిగా అయింది కాబట్టి ఇంకా మేమందరం అమ్మవారికి బంగారం ఇచ్చేస్తున్నాం అనమాట వాడెత్తు. సో బంగారం అంటే బెల్లం అనమాట. ఇక్కడ బంగారాన్ని బెల్లం అని పిలుస్తారు. సో ఇంకా వాడెత్తు బంగారం ఇచ్చేసి ఇంకా మా మమ్మీ అక్కడే కొబ్బరికాయ కూడా కొట్టేసింది. కొబ్బరికాయ కొట్టి మేమందరం కలిసి ఆ బంగారాన్ని తీసుకొని మళ్ళీ మేము ఎక్కడైతే మా రూమ్లో గద్దెలు వేసుకున్నామో సో ఇంకా అక్కడికి తీసుకెళ్ళాము. ఎందుకోసం అంటే ఇంకా అమ్మవారి దగ్గరికి 1 or 2 తీసుకెళ్తే సరిపోతుంది. మిగతాదంతా కూడా మనం మన ఇంటికి తీసుకెళ్ళి అక్కడ మన ఇంట్లో ఉన్న వాళ్ళ దగ్గర అండ్ బయట మన ఇంటి చుట్టూ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరికీ బంగారం పంచుతారు. సో ఆ ప్రాసెస్ వేరే ఉంటుందన్నమాట. ఇంకా మేమందరం కలిసి బంగారం తీసుకొని అక్కడ నుంచని ఇంకా మేము ఎక్కడైతే ఉన్నామో రూమ్లో ఆ రూమ్కి వెళ్ళిపోతున్నాం. వీళ్ళంతా బంగారం కోసం వచ్చారనమాట. ఇంకా బొట్టు కుంకుమ అన్ని పెట్టుకొని అందరం కలిసి తీసుకొని వెళ్ళిపోతున్నాము. ఇలా చాలా మంది చేస్తారు. ఎన్ని వేల మందో ఎన్ని లక్షల మందో బంగారం అమ్మవారికి ఇస్తారు. అది అమ్మవారి మహిమ. ఇక్కడ బంగారం ఇస్తామని మొక్కుకుంటే ఏదైనా నెరవేరుతుంది. సో ఇంకా తీసుకెళ్ళిన తర్వాతకి ఆ రోజు మా మమ్మీ బగారా చికెన్ కర్రీ అండ్ ఇంకా పప్పు పచ్చడి చేసిందనమాట. సో అది తినేసాక నైట్ ఇంకా అమ్మవారు ఇంకా గద్దెల మీదకి వెళ్తుందా అనే టైంకి మేము మా రూమ్లో కోళ్ళని ఇంకా జల్తిచ్చామన్నమాట. జల్తిచ్చాము. ఇక్కడ ఒక 2 కోళ్ళు మా పెద్దక్క వాళ్ళే, 2 మా చిన్నక్క వాళ్ళే, 2 మాయి, మొత్తం మాయి 6 కోళ్ళు అనమాట. సో ఇంకా వీటన్నిటిని మొక్కి జల్తిచ్చేదాకా వెయిట్ చేసి ఇంకా జల్తిచ్చేసాక అన్నీ కోసేసాము. సో సమ్మక్క తల్లి గద్దెలకి వచ్చేటప్పుడు ఇలా అందరూ ముగ్గులతో డిజైన్ చేస్తారు. అసలు ఎలా చేస్తారు ఏంటి, సమ్మక్క తల్లి వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది అది మొత్తం నేను నెక్స్ట్ లాంగ్ వీడియోలో మీకు డెఫినెట్గా అప్లోడ్ చేస్తాను. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోర్ వీడియోస్ కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.